ప్రజెంట్ అయితే ఊటీలో ఉన్నాం. సో చాలా చల్లగా ఉంది. సో బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. ఎంజాయ్ సన్ రైజ్ పండగ. चल चलिए चलिए सारी इश्क़ तो चल चलिए चल चल चलिए that you got me, yeah, you got my heart. Come to me and slow for me towards me, yeah. I'm following you, take me up into the sky. Take me up into the sky, the sky. గైస్ ప్రజెంట్ వచ్చేసి మనం ఊటీలో సన్ రైజ్ సెట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మేము కొద్దిగా పైకి అయితే వచ్చాము. సో మార్నింగ్ టైం చూసుకుంటే ప్రజెంట్ అయితే 6:30 అయితే అవుతుంది మార్నింగ్ టైం. సో 6:30కి మనకి ఇక్కడ సన్ రైజ్ అయితే అయ్యింది. మీరు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఫోకస్ చేస్తున్నాను ఇక. సో సన్ రైజ్ అయితే అయ్యింది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే అంటే వేరే ఉంది. అసలు లొకేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మ్యాక్సిమం ఊటీ దగ్గర మనకి సన్ రైజ్ కోసం వస్తే మ్యాక్సిమం 5 o'clock రావాలి. సో 5 o'clock అంటే తర్వాత వచ్చేస్తే మనకి సన్ రైజ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇది చాలా టాప్లో ఉంటుంది కాబట్టి తొందర అయితే మనకి సన్ రైజ్ అవుతుంది. సో కింది ప్లేసెస్కి కొద్దిగా లేట్గా అయితే సన్ రైజ్ అవుతుంది కాబట్టి సో మనం చాలా ఎర్లీగా రావాలి. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సన్ రైజ్ మాత్రం. వ్యూ మాత్రం ఒకసారి చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం ఒక లెవెల్లో వస్తుంది మనకి వ్యూ మాత్రం. చలి మాత్రం 12 degrees అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు సూర్యుడు వచ్చాడు కదా. సో సూర్యుడు వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 16 degrees అయితే క్రాస్ అయిపోయింది. సో మ్యాక్స్ 17, 18 అయితే ఉంది ప్రజెంట్. సో మనకి కిందికి వెళ్తే కింద వచ్చేసి మనకి 15 degrees ఉంటుంది మనకి. సో లొకేషన్ వ్యూ పాయింట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మన సమ్మర్లో కూడా స్వెటర్లు అయితే వేసుకునే తిరగాలి ఊటీలో. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ ప్లేస్ మాత్రం. సో సన్ రైజ్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఊటీకి వచ్చినప్పుడు. సో మా వాళ్ళు వెనకాల బ్యాక్ సైడ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో బ్యాక్ సైడ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి సన్ రైజ్ ఏ విధంగా ఉందో. సో లొకేషన్ మాత్రం అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంది అసలు. సో ఈ లొకేషన్కి సన్ రైజ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో మౌంటైన్స్ ఉన్నాయి మనకి, చుట్టూ స్నో అయితే ఉంది. సో మనం ఇక్కడ నుంచి అరుస్తే ఊటీ అని చెప్పేసి సో రీసౌండ్ అయితే వస్తుంది. ఒకసారి వాయిస్ అబ్జర్వ్ చేయండి. ఊటీ గుడ్ మార్నింగ్. సో రీసౌండ్ అయితే కొద్ది వస్తుంది మనకి. సో చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ మాత్రం.
అదైతే ఫిల్టర్ చేసి తయారు చేస్తారు. సో మనకి మొత్తం కాఫీ తేయాకు తోటలు అయితే ఇట్లా ఉంటుంది. సో ఊటీలో ఎక్కువగా పండిస్తారు, ఎందుకంటే మనకి సంవత్సరం పొడవునా మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత. సో మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లొకేషన్ మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేయొచ్చు మనకి. సో ఇక్కడనే సోలార్ సిస్టమ్ ఉంది, అక్కడనే వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి దీనికి వాటర్ కొట్టేసి ఇలా 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 ఈ కూల్ ఉంటుంది ప్లేస్ కాబట్టి సో మనకి ఎక్కువ పండిస్తారు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఊటీలో వచ్చేసి ఎక్కువగా తేయాకు తోటలు అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి ఎక్కడ చూసినా ఊటీలో చాలా ప్లేస్లో మొత్తం ఊటీ మొత్తంలో మనకి తేయాకును అయితే వాళ్ళు పండిస్తారు. మనకి ఇక్కడ నుంచి కాఫీ పౌడర్ అయితే తయారు చేస్తారు, టీ పౌడర్ని. సో మనకి చూస్తున్నారు కదా, సో ఇవి తేయాకు తోటలు. సో దీనిలో నుంచి కాఫీ పౌడర్ అని, టీ పౌడర్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాటిని అయితే డిఫరెంట్గా పండించి ఇక్కడ నుంచి వాటిని ప్రొడక్షన్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ప్రొడక్షన్ హౌస్లో మనకి చెట్ల నుంచి మనకి ఆకుల నుంచి ఏదైతే ఉంటుందో సో దాని నుంచి మనకి కాఫీ పౌడర్, టీ పౌడర్ తయారు చేసి మనకి సేల్ అయితే చేస్తుంటారు. సో అక్కడ మనకి డిఫరెంట్ ప్లేసెస్కి కానీ కంట్రీస్కి కానీ ఆ విధంగా పార్సల్ ప్రొడక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనకి తేయాకు తోటలు అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మనకి ఇయర్ మొత్తంలో మనకి ఇక్కడ 20 degrees Celsius ఉంటుంది మనకి నేచర్ క్లైమేట్ వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ పంటలే పండుతాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఇక్కడ పండిస్తారు. సో ఇది మనకి ఓవరాల్గా ఊటీలో సన్ రైజ్ మరియు సో తేయాకు తోటల ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం షూర్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షూర్లీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇదే మేము తీసుకున్న రూమ్ అయితే సో బాగానే ఉంది, 2000 రూమ్. సో లోపల అయితే 7 members ఉన్నాం. సో 7 membersకి 2000. సో నైట్ వచ్చేసి మేము 8 o'clock అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం. సో 8 o'clock నుంచి మళ్ళీ మార్నింగ్ 12 o'clock వరకు ఉంటుంది, 12 noon వరకు ఆఫ్టర్నూన్. సో మళ్ళీ 12 noon నుంచి మళ్ళీ 12 వరకు. సో ఆ విధంగా 1 day అయితే ఉంటుంది. సో 1 dayకి 2000 అంట. సో మేము ఇక్కడ నైట్ వచ్చేసినాం, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అయితే రిటర్న్ అవుతున్నాం.